హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీ ముందుతోనైతే ఒక టాపిక్తో వచ్చిన అండ్ మా డే ఎలా ఉందనేది ఈ బ్లాగ్లో ఉంటుంది. తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను వీడియో చేస్తుంటే మా పాప చూడండి మధ్యలో ఎలా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాయా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. డేవిడ్ మామకి హాయ్ చెప్పు. హాయ్ మాము. మాము ఆము తిన్నావా? బాయ్ మాము. మాము అను. నీ పెదనానికి డబ్బులు. ఏం కావాలి అడుగు పెదనాన్న. పప్పిచ్చానా? పప్పిచ్చానా? ఏ పప్పిచ్చాను? పూర్తిది మూత. పాప తీసుకురానా? వర్ణిక ఉందిగా, ఇద్దరు తీసుకుంటాను. పట్టుకో మరి. పట్టుకోనా? చల్లగుందా? ఇక బాగుంది. ఇప్పుడు పట్టుకో. తీసుకో పెదనాన్న మళ్ళీ ఆచిపోవాలి. ఇక్కడ వచ్చేసి మా బావగారు అనమాట ఐస్లు అమ్ముతున్నారు. పాపతో ఇంకా ఫస్ట్ బోన్ అయితే చేయించుకున్నానంట. సమ్మర్ వచ్చింది కదా, బావగారు ఇంకా ఐస్లు అయితే వేస్తూ ఉంటారు. ఐస్ వచ్చేసి పాప ఏం తినలేదులేండి, నేనే తీసుకున్నాను. ఎందుకంటే జలుబు చేస్తుంది అని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా, సమ్మర్ మొత్తం తినొచ్చని ఆఫ్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే మాకు ఇట్లా పానీపూరి బండి అయితే అమ్మాయిన ఇంటి ముందుకైతే వచ్చారు. మనము బయటకు వెళ్ళి తినేది వేరు, ఇంటి ముందుకు వచ్చి తింటే మన ఇంటి ముందుకు వచ్చి పానీపూరి ఆపుకొని తింటే ఆ సంతోషం వేరు కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అదృష్టం అనమాట. ఇట్లా ఇంటి ముందుకు వచ్చి అంటే బయటికి వెళ్తే తినడం వేరు, ఇంటి ముందుకు వచ్చిన సంతోషం వేరు కదా. ఇంకా నేను ఇట్లా ఇంటి ముందుకు వచ్చి తీసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. 20 రూపీస్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను కర్రీ అయితే పొయ్యి మీద పెట్టని చెప్పేసి హడావుడిగా ఇంకా అక్కడ తినకుండా ఇంట్లోకి పార్సల్ అయితే చేయించుకున్నాం. ఇలా బండి తను కట్టుకొని వచ్చారు కదా, చాలా బాగుంది కదా. మీ ఊర్లో ఇలా వస్తాయా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతిరోజు నా వీడియోలో ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది. ఆ స్టోరీకి మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నాను అంటే కామెంట్స్ పెట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ అనమాట. నాకు నచ్చింది అలా వీడియోస్ ఎప్పుడు మనం రెసిపీస్ వివరాలు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని అనిపించింది. ఇట్లానైనా సక్సెస్ అవ్వాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అంటే స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో జరిగేవి ఏదో ఒక జంతువుల మీద పక్షుల మీద ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దానికి అర్థం కూడా దాని వెంటనే అయితే మనకి తెలుస్తుంది. కాకపోతే మనం ప్రతి దానికి కంగారు పడిపోతూ ఉంటాం అనమాట. ఇంకా స్టోరీలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఏంటంటే బాగా మబ్బు పట్టి ఉరుముల మెరుపులతో వర్షం పడదామా అన్నట్లుగా ఒక అడవిలో ఉందన్నమాట. జింక అదనమాట. ఈరోజు స్టోరీస్ వచ్చి జింక ఏంటంటే నొప్పులు, ప్రెగ్నెంట్, అది ఎప్పుడెప్పుడు జన్మిద్దామా, ఒక పాపకి అదే ఒక బేబీని బయటకి ఇద్దామా అని చెప్పేసి అనుకున్నప్పుడు వర్షం బాగా అంటే వర్షానికి సిద్ధంగా ఉంది పడడానికి. ఇంకో వైపు వచ్చేసి వేటగాడు ఏంటంటే చంపుదామని చూస్తున్నాడు. ఇంకో పక్క ఏంటంటే సింహం చూస్తుంది ఎప్పుడెప్పుడు చంపి తినేద్దామని చెప్పేసి. ఇంకొక పక్క నుంచి అయితే అడవి నిప్పు అంటుకొని కాలుతూ ఉంది. అయితే ఒక గృహలోకి, ఒక చెట్టు పొదల్లోకి ఆ జింక అయితే దూరి భయపడుతూ ఉంది. కాకపోతే నేను ఎట్లయినా సరే నా బిడ్డకు నేను జన్మనివ్వాలి అనుకొని ఆ జింక ఉద్దేశంతో ఇంకా తను ఏది లేకుండా నేను ఉంటే ఉన్నాను, లేకపోతే లేదు, నా బిడ్డకు నేను జన్మనివ్వాలి అన్న ఆలోచనతో ఇంకా తన పెయిన్స్ మీద, ఆ నొప్పుల మీద కాన్సన్ట్రేషన్ చేయడంతోనే వెంటనే ఆ మెరుపు ఫోకస్ వేటగాడి కంట్లో పడంలోనే ఆ వేటగాడు విసురుకుందామన్న బాణము ఇంకా సింహం గుండెలోకి తగలంలోనే సింహం అక్కడికక్కడే చచ్చిపోతుంది అనమాట. వేటగాడు అక్కడికక్కడే కూలిపోతాడు. ఎందుకంటే మెరుపు పడంతో స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. తర్వాత ఇంకా టెన్షన్ ఏముంది, అడవి కాలుతూ ఉంది కదా. అడవి ఒక్కటి ఏంటంటే ఆ వర్షము ఇంకా మెరుపులతోనే ఉరుములతో వర్షం పడుతుంది. ఇంకా వర్షానికి
ఆ అడవిలో ఉన్న మంట అంతా చల్లారిపోయింది అనమాట. ఇంకా మంచిగా జింక నా డెలివరీ అయితే అయిపోయింది. ఇంకా సేఫ్గా వాళ్ళిద్దరు అయితే ఇంకా అడవిలో తిరుగుతూ ఉంటారు అన్నమాట. దీనికి అర్థం ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, మనము ఎన్నో విధాలుగా ఏదో ఒక రకంగా టెన్షన్ పడుతూ ఉంటాము. కాకపోతే మనం చెయ్యాలి అనుకున్న దాని మీద ఫోకస్ పెట్టాలి. ఏదో ఒక రూపంలో ఇట్లా వేటగాడి రూపంలోనో, లేకపోతే ఆ సింహం రూపంలోనో, అగ్ని రూపంలోనో మనం ఏదో ఒకటి కాల్చడానికో లేకపోతే చంపడానికో వస్తూ అంటే చంపడం అంటే అట్లా కాదు, ఏదో ఒక రకంగా అడ్డు వస్తూనే ఉంటుంది. కాకపోతే మన డ్రీమ్ ఏంది, మన ఫోకస్ ఏందని చెప్పేసి మనం దాని మీద ఫోకస్ చేయాలి అన్నదే ఈ టాపిక్లో అనమాట. నచ్చిందా లేదా కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎలా వచ్చిందో, స్టోరీలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి అప్ప. మీరు కామెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను ఏమనుకున్నాను, మీరు ఏం పెట్టాలనుకున్నా నేను అంటే నా మనసుకు స్వీకరిస్తాను అనమాట. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ కాదు, కానీ ఇలా ఉంది అలా ఉంది ఇంకా సరి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నైతే చెప్పండి. నేను ట్రై చేస్తాను, అంటే సరి చేసుకుంటాను అనమాట. ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఆలుగడ్డలు అనమాట. ఏం లేదండి, అందరూ చేసుకునే విధంగా సింపుల్. కాకపోతే ఇలా చిక్కుడుకాయ ఆలుగడ్డ ఫస్ట్ టైం అనమాట చేయడం. చిక్కుడుకాయ ఆలు టమాటా అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇంక ఇట్లా పోపు వేసుకొని చిక్కుడు గింజలు అయితే అంటే చిక్కుడుకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆలునైతే తొక్క తీసేసుకొని ఇంకా చిన్న చిన్న అంటే కొంచెం మీడియం సైజ్ ముక్కలను అయితే కట్ చేసుకొని ఇంకా దాంట్లో వేసుకున్నట్టు ఉప్పు, కారం, పసుపు, టమాటాలు అవన్నీ వేసుకొని ఇంకా మగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇంకా రైస్లోకి ఇట్లా పుల్కాలలోకి అయితే బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే నేను ఇది ఫస్ట్ టైం ఇలా చేయడం, అందరూ చేస్తారో చేయరో నాకు తెలియదు, నేను మాత్రం ఫస్ట్ టైం అయితే చేశాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా డే వ్లాగ్ అండ్ నా స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను. చూస్తే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కర్రీ అయితే ఇలా అయిపోయింది. ఇంకా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.